తల్లి మరచిన తండ్రి విడచిన, తల్లి మరచిన తండ్రి విడచిన, బంధువులే నన్ను వెలివేసిన, బంధువులే నన్ను వెలివేసిన, బలవంతుని సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా యేసుతో నడిచెదా యేసుతో నడిపెదా యేసుతో నడిపెదా యేసుతో నడిపెదా యేసుతో నడిపెదా యేసుతో నడిచెదా యేసుతో నడిచెదా యేసుతో నడిపెదా యేసుతో నడిచెదా యేసుతో నడిపెదా పరమున చేరగానే వెళ్ళేదా పరమున చేరగానే వెళ్ళేదా అనుకోవలే సాగేదా సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా యేసుతో నడిచెదా యేసుతో గడిపెదా యేసుతో నడిచెదా యేసుతో గడిపెదా యేసుతో నడిచెదా యేసుతో గడిపెదా యేసుతో నడిచెదా యేసుతో గడిపెదా యేసుతో నడిచెదా యేసుతో గడిపెదా. మనందరం కూడా ఆయనతో నడవాలి, ఆయనతో గడపాలి. అప్పుడే హానోకు వల్లే మనం ప్రభుతో గడపగలుగుతాం, నడవగలుగుతాం. హానోకు వల్లే పరమనకు చేరగలుగుతాం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రభు సన్నిధిలో. దేవా, నీవు మాట్లాడితే నీతో నడవగలుగుతాం, నీవు మాట్లాడగలిగితే నీతో జీవించగలుగుతాం. మా జీవితాలు సరిచేయబడతాయి, సరిదిద్దపడతాయి. యేసయ్యా, మాతోనే మాట్లాడు ప్రభువా, నన్ను దర్శించు ప్రభా అని మనం అందరం ప్రభు సన్నిధిలో హృదయపూర్వకంగా మనపూర్వకంగా మనము యేసుతో సాగిపోవడానికి సిద్ధపడదాం. లైవ్ ప్రోగ్రాం ద్వారా వాక్యం వింటున్న దేవుని జనాంగమా సిద్ధపడదాం. దేవుడే మనతో మాట్లాడబోతున్నాడు, దేవుడే మన దర్శించబోతున్నాడు. హానోకు వలె సాగిపోవటానికి సిద్ధపడదాం. స్టెఫెను వలె శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా యేసుతో జీవించటానికి సాగిపోదాం. ఎర్ర సముద్రం లాంటి సమస్యలు ఎదురవుతున్నా, శత్రువు అనేవాడు తరుముతున్నా, మోసలాగా దేవునితో సాగిపోవటానికి సిద్ధపడదాం. మన ఆశ్రయపురమైన యేసయ్య యొద్దకు సాగిపోదాం. ఆగిపోవద్దని ప్రభు మాట్లాడుతున్నాడు. మనమందరం సిద్ధపడదాం. వాక్యం కొరకు మనమందరం సిద్ధపడదాం. దేవరాజన్న గారు ప్రార్థన చేస్తారు.
వాక్యం కొరకు మనందరం కూడా ఏకీభవించుదాం. స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ ఉదయకాలపు ఆరాధనలో తండ్రి, నీ పరిశుద్ధ దినంన మేమందరం కూడి ఉండగా ప్రభువా, నిన్ను ఆరాధించుటకు స్తుతించుటకు మీరిచ్చిన సమయం బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభువా. మీ దాసుని ద్వారా తండ్రి వాక్య భాగం నుండి మాట్లాడమని మాతో తండ్రి మీరు సూటిగా మాట్లాడి మా హృదయాంతరమును ప్రభువా ప్రశ్నించుకునే విధంగా, జీవితము సరిదిద్దుకునే విధంగా మమ్మల్ని తీర్చమని ప్రార్థిస్తున్నాం నాయనా. మరి నీ మందిరము దినదినాభివృద్ధితో పోషించబడాలంటే ప్రభా, నీ మందిర జనాంగముగా నీ బిడ్డలుగా మేము చేరి ఉన్నాం ప్రభా. ఇంకా రాలేకున్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ సన్నిధానానికి త్వరగా రప్పించండి తండ్రి. నీ సన్నిధానానికి చేర్చుకునే భాగ్యంను దయచేయమని, వారి పనిపాట్లలోనూ సఖ్యత కలిగి త్వరగా నీ మందిరంను చేరి నిన్ను స్తుతించే భాగ్యం వారికి దయచేయమని, రోజులు ఇంకా చిన్నవి కనుక ప్రభా, వచ్చే రోజుల్లో ప్రభా నీ స్తుతించే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని, వాక్యపరిచయంతో ప్రభా మరి దాసుడి ద్వారా మాట్లాడి మా హృదయాంతరంలో ఎరిగి మా హృదయాంతరంలో నీ వాక్యము నీరు కట్టి ఫలింపగా తీర్చమని తండ్రి. మరి మీ గొప్ప దేవుడవు తండ్రి, సహాయం చేయమని, ఈ వాక్యమును ప్రభా మా హృదయాంతరంలో తెరిచి తలుపులో జీవించలాగా సహాయం చేయమని, మా రక్షకుడును మా ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నామమున ఈ కొద్ది ప్రార్థన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరు కూర్చుండము. హల్లెలూయా, హల్లెలూయా. అంత బాగున్నారా అమ్మా? మీరు బాగున్నారా? మంచిది. దేవుని అపారమైన కృప ప్రతి విధమైన సమస్యల నుంచి, ఆటంకము నుంచి, ఇబ్బందుల నుంచి, బలహీనతల నుంచి, అనారోగ్యం నుంచి దేవుడు విడిపించి ఆయన సన్నిధికి క్షేమంగా తోడుకొని వచ్చిన దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మంచిది. గడిచిన వారములో దేవుడు ఏం మాట్లాడుతూ వచ్చాడో కొద్ది నిమిషాలు త్వరగా మనం జ్ఞాపకం చేసుకొని ముందుకి నడిపించబడదాం. చెప్పాలి. బైబిల్లో ఉన్న 3 లోయల గురించి ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. మొట్టమొదటి లోయ ఎలాంటి లోయ? ఎండిన ఎముకలతో నిండిన లోయ, ఎముకల లోయ. రెండవది ఏ లోయ? ఆకోరు లోయ. 3 లోయ గాఢాంధకారపు లోయ. చూడండి, ఈ 3 లోయలు మనకి ఏం నేర్పిస్తున్నాయంటే ఒక మంచి గుణపాఠాలు నేర్పిస్తున్నాయి. ఎండిన ఎముకల లోయ మన జీవితాల్లో శ్రమలకు సాదృశ్యంగా ఉంది. మన జీవితాల్లో ఎండిపోయిన, వాడిపోయిన, మోడుబారిపోయిన జీవితానికి సాదృశ్యంగా ఉంది. అయినను ప్రభు చెప్తున్న మాట, ఇదిగో వాక్యమనే నది ఎక్కడికి పారుతుందో అక్కడ ఉన్న ప్రతి జీవరాశులు బ్రతుకుతున్నాయన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఎండిపోయిన భూమి మీద ఇదిగో వాక్యం అనేటువంటి వర్షాన్ని కురిపింపజేస్తున్నాను. ఎక్కడైతే ఆ వర్షం పడుతుందో, ఎక్కడైతే ఈ నది పారుతుందో అక్కడ ప్రతి జీవరాశి కూడా బ్రతుకును అన్న భావాన్ని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. రెండవ లోయ ఏం నేర్పిస్తుంది మనకు? ఆకోరు లోయ, శ్రమల లోయ. ఒకవేళ మనం శ్రమలలో ఉన్నప్పటికీ ఒక నిరీక్షణకు ఆధారమైనటువంటి ఆ ఆకోరు లోయను దేవుడు నిరీక్షణ లోయగా మారుస్తాడన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. శ్రమలలో ఉన్నప్పుడు మనం ఒక నిరీక్షణ ఉంటుంది. ప్రభా, ఈ శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు నన్ను విడిపించడానికి సమర్థుడైన దేవుడవు అని మనం నిరీక్షణతో ఎదురు చూడగలిగితే దేవుడు అద్భుతముగా ఆ శ్రమలలోయను నిరీక్షణలోయగా మార్చునుగాక. 3వ లోయ గాఢాంధకారపు లోయ, చీకటి లోయ, పాపమనే లోయ. పాపమనే లోయలో మనము చిక్కిపోయినప్పుడు
పాపమనే లోయలో మనం ప్రవేశించినప్పుడు దేవుడు మనకు ఒక ఆధారమైన వాడు ఉన్నాడు. ఇదిగో యెహోవాయే మనకు వెలుగై ఉన్నాడు. నువ్వెక్కడికి వెళితే ఆయన వెలుగుగా ఉన్నాడు. అందుకని నువ్వు గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు భయపడొద్దు. ఎందుకంటే వెలుగైన యేసే మనకు తోడై ఉన్నాడు. కాబట్టి ఆ వెలుగైన యేసునందు విశ్వాసం ఉంచగలిగితే మన జీవితంలో వెలుగు చీకటి వెలుగుగా మార్చగలిగిన దేవుడు మనకు తోడుగా ఉండి వెలుగులోనికి నడిపిస్తాడన్న భావాన్ని గడిచిన వారములో దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వచ్చి ఉన్నాడు. అట్టి వాక్యము దేవుడు మనందరి హృదయాలలో నీరు కట్టి ఫలింప చెయ్యునుగాక. ఈ వారము దేవుడు ఏం మాట్లాడుతున్నాడో కొద్ది నిమిషాల వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశకాండం చదివేటప్పుడు ఒక్కరు చదవాలి. 32వ అధ్యాయం 31, 32 వచన భాగాలు చదువుకుందాం. వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గము వంటిది కాదు, ఇందుకు మన శత్రువులే తీర్పరులు. చాలమ్మా, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి. చదవబడిన లేఖన భాగాన్ని ఆధారము చేసుకొని దేవాది దేవుడు మనందరితో మాట్లాడబోతున్నాడు. కాబట్టి మనందరిని కూడా దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా మనోపూర్వకంగా యేసయ్యా నాతో మాట్లాడు ప్రభా అని సిద్ధపడదాం. దయగలిగిన తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి, మరొకసారి మధ్యాహ్నం వేళని పునరుద్ధరణ దినమున నీ సన్నిధికి మమ్మల్ని అందరినీ తోడుకొని వచ్చావు. ఎంతోమంది ప్రభా ఈ లైవ్ ప్రోగ్రాముల వాక్యాన్ని వీక్షిస్తూ ఉన్నారు. వారందరి జీవితాల్లో కూడా ప్రభా మీరే తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరితో ప్రభా మీరు మాట్లాడి మహిమ తెచ్చుకున్నామని ప్రార్థిస్తున్నాం ప్రభా. సర్వశక్తుడా నీ కొందనాలు, స్తోత్రాలు. మేమందరం నా తండ్రి వాక్యాన్ని విని గ్రహించి వాక్యానుసారంగా జీవించే గొప్ప ధన్యతను ప్రసాదించమని ముందున్న వాక్య పరిచయంతుడిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిది. ఇక్కడ ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 31 వచ్చిన భాగంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం మనకు కనపడుతుంది. ఏమన్నాడు అక్కడ? వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గము వంటిది కాదు. హల్లెలూయా. చూడండి, వారి ఆశ్రయదుర్గం, వారు దేని మీదైతే వారు ఆశ్రయము కలిగి ఉన్నారో, ఇది నాకు ఆశ్రయము అని వారు ఆధారపడి ఉన్నారో, వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గము వంటిది కాదు అని దేవుడు సన్నిధిలో భక్తుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఈ మధ్యాహ్నము నీతో నాతో మాట్లాడుతున్న ప్రతి మాటలు శ్రేష్టమైనవి, అమూల్యమైనవి, మన జీవితాన్ని చక్కగా నడిపించేవై ఉన్నాయి. అందుకే మన ఆశ్రయదుర్గము వారి ఆశ్రయదుర్గం వంటిది కాదు. వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గము వంటిది కాదు. మరి వారి ఆశ్రయదుర్గం ఎలాంటిది, మన ఆశ్రయదుర్గం ఎలాంటిదో దేవుడు చాలా స్పష్టంగా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా భక్తి జీవితంలో మనమందరం కూడా కొనసాగించబడాలి. చూడండి, ఆదికాండం 13వ అధ్యాయంలోనికి రండి. ఆదికాండం 13వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి. అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడిన లోతును వెంటబెట్టుకుని ఐగుప్తులో నుండి నెగేబునకు వెళ్ళిను. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలును అనగా బేతేలునకు బేతేలు వరకు అనగా
బేతేలునకు హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలమునకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను అని రాయబడింది. జాగ్రత్తగా వినండి. ఈ ఇద్దరు కూడా ఎవరిద్దరు? అబ్రహాము గారు, లోతు కలిసి నివసిస్తున్నారు. జాగ్రత్తగా వినండి. కలిసి నివాసం చేస్తున్నారు. వారి కలిసి జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉన్నారు. అబ్రహాముకు ఎడ్లాస్తి, గొడ్లాస్తి, గొర్రెల ఆస్తి, లోతుకు గొర్రెలాస్తి, గొడ్లాస్తి, వెండి బంగారముల ఆస్తి విస్తారమై ఉన్నది. అక్కడ రాయబడింది వారు కలిసి నివసించలేనంత విస్తారమైనటువంటి ఆస్తిని దేవుడు వారికి అనుగ్రహించి ఉన్నాడు. ఒకానొక రోజున అబ్రహాము కాపరులు, లోతు కాపరులు కలహం పడ్డారు. ఏంటి కలహం అంటే? గొడవ పడ్డారు. వారి జీవితంలో గొడవ పడి ఇంటికి వచ్చాక అబ్రహాము గారికి చెప్పారు, అబ్రహాము గారు, లోతు గారి కాపరులు మాతో గొడవ పడ్డారండి. ఎందుకురా? ఇదిగో మేము మా పశువులు ముందుగా వెళ్ళి మేపుకుంటున్నామండి. వారు పశువులు కూడా అక్కడికి వచ్చాయి. మన పశువులు వారి పశువులు మేయలేనంత అక్కడ మేత లేదు, మేసేంత అక్కడ మేత లేదు. మేము ముందుగా వెళ్ళాము కాబట్టి వారు మాతో గొడవ పడ్డారు, మేము కూడా గొడవ పడ్డామండి అన్నారు. అప్పుడు అబ్రహాము గారు ఏం చేశారంటే లోతు గారిని పిలిపించాడు. లోతు గారిని పిలిపించి, బాబు, నీ పశువులకు నా పశువులకు మేత మేయటానికి ఇక్కడ స్థలము లేదు, మేత దొరకటం లేదు. మన వల్ల మన కాపరులు గొడవ పడుతున్నారు. అందుకే నువ్వేం చేస్తావంటే, నువ్వు తూర్పుకి వెళితే నేను పరమటికి వెళుతా, నువ్వు పరమటికి వెళితే నేను తూర్పుకి వెళుతా, నువ్వు ఎక్కడికి వెళుతావు కోరుకో అన్నాడు లోతు గారిని అబ్రహాం. అప్పుడు లోతు ఏం చేశాడంటే మైదానం అంతా కూడా పార చూశాడు. ఆ మాట చదవండి, అక్కడ రాయబడింది. ఎక్కడ చదువుతున్నా? 9వ వచనం. ఒక్క నిమిషం, 8వ వచనం చదవండి. కాబట్టి అబ్రహాము నాకును నీకును నా పశువుల కాపరులు నీ పశువుల కాపరులను కలహపడకూడదు. ఈ దేశమందు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునికి వెళ్ళిన ఎడలా నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టునికి వెళ్ళిన ఎడలా నేను ఎడమట తట్టుకును వెళ్ళదునని లోతుతో చెప్పగా, లోతు, అమ్మ జాగ్రత్తగా వినండి, లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూసెను. యెహోవా సొదొమ గొమొర అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీరు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరినొకరు వేరై పోయిరి. ఇక్కడ చూడండి, అబ్రహాము కానానులో నివసించెను, లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము ఎక్కడేసుకున్నాడంట? అబ్రహాం ఎక్కడేసుకున్నాడంట? కానానులో. దేవుడు చెప్తున్న మాట, మన ఆశ్రయదుర్గం, వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గము వంటిది కాదు. లోతు గారు ఎవరిని ఆశ్రయించారు అని మనం పరిశీలన చేస్తే అక్కడ రాయబడినటువంటి మాట దేవుడు చాలా స్పష్టంగా రాయించాడు. ఏమని రాయించాడు అక్కడ చూడండి, సొదొమ గొమొర ప్రాంతాన్ని అతడు ఆశ్రయించాడు. ఎందుకంటే అది యెహోవా తోట వలె ఉందంట.
అది ఐగుప్తు నీరు పారేటువంటి దేశము వలె ఉందంట. ఆ ప్రాంతమంతా కూడా ఆశీర్వదించబడిన ప్రాంతమని చూశాడు. ఆ ప్రాంతంలో చక్కగా నీరు పారుతున్న చూశాడు. అక్కడ చక్కని పంటలు ఉన్నాయని చూశాడు. అందుకే లోతు పార చూసి ఎక్కడికి వెళ్ళాడు? సొదొమ గొమొర ప్రాంతంలో గుడారం వేసుకునను అని రాయబడింది. అంటే లోతు ఎవరిని ఆశ్రయించాడు? లోకాన్ని ఆశ్రయించి ఉన్నాడు. లోకం అనేటువంటి సొదొమ గొమొర ప్రాంతాన్ని ఆశ్రయముగా చేసుకొని, ఇదిగో ఇక్కడైతే నా పశువులు బాగుంటాయి, ఇక్కడైతే నా కుటుంబం సస్యశ్యామలముగా వర్ధిల్లుతుంది, అబ్రహాము గారు నేను సొదొమ గొమొర ప్రాంతానికి వెళ్తాను, అక్కడ గుడారం వేసుకుంటాను అన్నాడు. సరే, నువ్వెక్కడికైనా వెళ్ళు బాబు, నీకే ఛాయిస్. నువ్వెక్కడికి వెళ్ళినా నువ్వు కుడికి వెళితే నేను ఎడమకి వెళ్తాను అనుకున్నాడు. లోతు సొదొమ గొమొర ప్రాంతానికి వెళ్ళి సొదొమ ఆనుకొని గుడారం వేసుకున్నాడు. అబ్రహాము కానానులో నివసించాడు, గుడారం వేసుకున్నాడు. జాగ్రత్తగా వినండి. అబ్రహాము దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న రీతిగా ఈ సొదొమ గొమొర ప్రాంతాన్ని లోతు గారు చూసి అక్కడికి వెళ్ళి నివాసం చేస్తున్నాడు. అంత బాగుంది. అంత ఎలా ఉందంట? ఆ ప్రదేశం అంతా ఎలా ఉందంట? ఆ మాట చదువుమా. ఎలా ఉందంట అక్కడ? యెహోవా తోట వలనో ఐగుప్తు దేశం వలనో నీళ్లు పారు దేశమయ్యున్నది. ఏ దేశమో? సొదొమ గొమొర. సొదొమ గొమొర ప్రాంతం ఎలా ఉందంటే, అతడు చూస్తున్నటువంటి మైదానం అంతా ఎలా ఉందంటే చాలా స్పష్టంగా ఏదేను తోట వలె, అంటే దేవుని తోట వలె ఉందంట. చక్కగా తోటను చూసి నీరు పారుతుంది, నా పశువులు కూడా తృప్తిగా తాగుతాయి, తృప్తిగా తింటాయి, నేను నా భార్య నా పిల్లలు సంతోషంగా ఉంటామని సొదొమ దగ్గరికి వెళ్ళి గొమొర దగ్గర అతడు ఏం చేశాడంట? గుడారం వేసుకున్నాడు. జాగ్రత్తగా వినండి. వారి ఆశ్రయము మన ఆశ్రయము వంటిది కాదు. వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గము వంటిది కాదు. ఎందుకంటే లోతు సొదొమ గొమొర ప్రాంతానికి వెళ్ళి గుడారం వేసుకున్నాడు. అక్కడ ఏం కనపడుతుందంట? సొదొమ గొమొర ప్రాంతంలో నీరు పారుతుందంట, దేవుని తోట వలె ఉందంట. అక్కడ అన్నీ కూడా సస్యశ్యామలముగా పాడి పంటలు పండుతున్నాయి. ఇక్కడుంటే డబ్బు సమృద్ధిగా ఉంటుంది, ఇక్కడుంటే సమృద్ధిగా భోజనం దొరుకుతుంది, ఇక్కడుంటే అబ్రహాము కంటే సమృద్ధిగా వర్ధిల్లుతా అనుకున్నాడు లోతు. వెళ్ళాడు, నివాసం చేస్తున్నాడు. అక్కడ ఏముంది? వారి ఆశ్రయదుర్గం మన ఆశ్రయదుర్గం వంటిది కాదు. వారి ఆశ్రయదుర్గం ఎలా ఉందో చూద్దాం. ద్వితీయోపదేశకాండం మనం చదివాం కదా, అక్కడికి రండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం కింద వచనం చదవండి. ఒకసారి 30-32 చదవండి. వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గము వంటిది కాదు, ఇందుకు మన శత్రువులే తీర్పరులు. వారి ఆశ్రయదుర్గం ఎలాంటిది? చదవమా. వారి ద్రాక్షవల్లి సొదొమ ద్రాక్షవల్లి. ఏదంట ఇది? వారి ద్రాక్షవల్లి. ఏ ద్రాక్షవల్లిది? సొదొమ ద్రాక్షవల్లి. అది గొమొర పొలములో పుట్టినది. ఎక్కడ పుట్టిందంట ఇది? గొమొర పట్టణములో, గొమొర పొలములో పుట్టినది ఈ ద్రాక్షవల్లి. గొమొర ప్రాంతము, సొదొమ గొమొర ప్రాంతములో గుడారం వేసుకున్నది ఎవరు? లోతు గారు. ఏం చూశారు దాంట్లో? పచ్చగా ఉంది, ఏ దేవుని తోట వల్లే ఉంది, నీరు పారుతుంది, మా పశువులకు మాకు సమృద్ధిగా ఆహారము దొరుకుతుందని వారికి కనపడే ఆ పంట మీద, వారికి కనపడే ఆ నీళ్ళ మీద ఆశ్రయం చేసుకున్నాడు. ఇక్కడైతే మేము తృప్తిగా బ్రతుకుతాం అనుకున్నాడు. తృప్తిగా బ్రతుకుతాం అనుకున్నప్పుడు అక్కడ ఏమున్నాయంట? ద్రాక్షవల్లి ఉందంట. వారి ద్రాక్షవల్లి సొదొమ ద్రాక్షవల్లి. అది గొమొర పొలములో, జాగ్రత్తగా వినండి, అది గొమొర పొలములో పుట్టినది. ఆ పుట్టినటువంటి ద్రాక్ష ఎలాంటిదో చదవండి. వారి ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్షలు. ఏమంటవి?
పైకేమో చూడడానికి ఎలా కనపడింది లోతు గారికి? హలో అబ్రహాము గారు, అక్కడ ద్రాక్ష పళ్ళు ఉన్నాయి, అక్కడ సస్యశ్యామలంగా పంటలు ఉన్నాయి, అక్కడ దేవుని తోట వల్లే ఉంది, ద్రాక్ష పళ్ళు ఉన్నాయి, మేము అక్కడికి వెళ్ళి నివాసం చేస్తామని అబ్రహాము గారికి చెప్పి ప్రయాణమై వెళ్ళి అక్కడ బ్రతుకుతున్నాడు. పళ్ళు కనపడుతున్నాయి, తిందామని వెళ్ళాడు. ఎలా ఉన్నాయంట అవి? అమ్మ ఎలా ఉన్నాయంట అవి? పిచ్చి ద్రాక్ష పళ్ళు. ఎలా ఉన్నాయంట? మన దగ్గర కూడా పిచ్చి చెట్లు కొన్ని కనపడతాయి, బాగుంటాయి, చక్కగా ఉంటాయి, కానీ అవి తినడానికి పనికిరావు. ఇప్పుడు మునగ చెట్టు ఉంటుంది, మునగ చెట్టులాగానే ఉంటుంది. ఏ చెట్టు అది? పిచ్చి మునగ చెట్టు. ఇది పిచ్చిదిరా అంటాం. పిచ్చి పళ్ళు, పనికిరాని పళ్ళు, బాగా ఉంటాయి, చక్కగా ఎదుగుతుంటుంది, ఫలాలు ఉంటాయి, కానీ ఆ ఫలాలు పిచ్చి ద్రాక్ష పళ్ళు. దాన్ని ఆశ్రయించడంట లోతు. నా ఆశ్రయదుర్గము ఇదే అనుకొని లోకమనే సొదొమ గొమొర ప్రాంతాన్ని ఆశ్రయించాడు లోతు. దేవుని సంఘమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. ఇది సొదొమ గొమొర ప్రాంతంలో ఉన్న ద్రాక్ష, ఇది గొమొర పొలములో పుట్టినది. ఈ పుట్టినటువంటి ద్రాక్ష లాంటిదంటే పిచ్చి ద్రాక్ష. రెండవది రాయబడింది, వాటి గెలలు ఏవి? ఇప్పుడు పిచ్చి ద్రాక్ష కాసినటువంటి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి గొలలుగా ఉంటుంది, మంచిగా కాసింది, గుత్తులుగా ఉన్నాయి. ఆ యొక్క గుత్తులుగా కాసినటువంటి ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళి తీసుకొని తిందాం అనుకున్నాడంట. తింటే ఆ ద్రాక్షలు ఎలా ఉన్నాయంట? చేదుగా ఉన్నాయంట. అందరూ దేవుని బిడ్డలాగానే కనపడతారు కానీ, అందరూ భక్తిపరులుగానే కనపడతారు కానీ, అవి తింటే తెలుస్తుంది ఎలా ఉన్నాయో. అవి తింటే తెలుస్తుంది వాటి రుచి. లోతు అనుకున్నాడు, అబ్రహాము గారు నేను వెళ్ళిపోతానండి, అక్కడేమో దేవుని తోట వల్లే ఉంది, అక్కడేమో సస్యశ్యామలముగా నీరు పారుతున్నటువంటి దేశం వల్లే ఉంది, అక్కడ వెళ్ళిపోతాను అనుకున్నాడు. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వాటి ఫలాలు అనుభవిస్తున్నాడు, ద్రాక్షలు తినడానికి సిద్ధపడుతున్నాడు. ద్రాక్ష పళ్ళ దగ్గరికి వెళితే అవి పిచ్చి ద్రాక్షలు ఉన్నాయి. ద్రాక్ష పళ్ళు తిందామని చూస్తే అవి చేదుగా ఉన్నాయి, గొలలుగా కాయబడి ఉన్నాయి, గుత్తులుగా ఉన్నాయి. ద్రాక్ష పళ్ళు ఎలా కాస్తాయండి? 1-2 కాస్తుందా? గొలలు ఉంటాయి. ఇక్కడ కూడా ఏమని రాయబడింది? ఇది ఎక్కడుందంట? అది గొమొర పొలములో పుట్టినటువంటి ద్రాక్ష చెట్టు. ఆ ద్రాక్ష చెట్టుకు ద్రాక్ష పళ్ళు ఎలా ఉన్నాయంట? వాటి గెలలుగా ఉన్నాయి, కానీ వాటి గెలలు చేదైనవి. ద్రాక్ష పళ్ళు అన్నీ ద్రాక్ష పండ్లే, కానీ ఆ ద్రాక్షలు ఎలా ఉన్నాయి? తింటే చేదుగా ఉన్నాయంట. అందరము తెల్ల చీరలు, అందరము తెల్ల చొక్కలు, అందరము భక్తి, అందరము బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి వస్తాం. కానీ ఎప్పుడు తెలుస్తుంది ఎవరు భక్తిపరులు, ఎవరు నామకార్థమైన భక్తులని? అవి తింటే తెలుస్తుంది. తినటానికి వెళుతున్నాడు లోతు గారు. రేయ్, ఇవి చేదుగా ఉన్నాయిరా. దూరం నుంచి చూస్తే ఎంతో అందంగా ద్రాక్షవల్లి కనపడింది, గెలలు కనపడ్డాయి. వీటిని చూసి నేను వచ్చాను ఇక్కడికి. ఇవి ఎలా ఉన్నాయి? చేదుగా ఉన్నాయి, తినడానికి పనికి రావటం లేదు అనుకున్నాడు. జీవితంలో మోసపోయాడు, నష్టపోయాడు. దేవుని సంఘమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. లోతులాగా లోకములో సస్యశ్యామలంగా ఉంది, లోకములో సుఖం ఉంది, లోకములో సంతోషం ఉంది. దేవుని మందిరానికి పోతే ఏముందిరా? ఆదివారం సినిమాకి వెళ్దాం, సంతోషం ఉందా? అప్పటికే జాగ్రత్త. దేవుడు హెచ్చరిక చేస్తున్నప్పుడు మానవుడు సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. దేవుని మందిరానికి పోతే ఏముందిరా? కూలికి పోతే బాగుంటుందిగా, 400 వస్తాయి, సాయంత్రానికి చికెన్కు మటన్కు వస్తాయి. ఎల్లు ఏముంది అక్కడ? పిచ్చి ద్రాక్షలున్నాయి. ఏముంది అక్కడ?
చేదైన అనుభవం ఉంది. ఆ చేదైన అనుభవంలో నుంచి నువ్వు బయటికి రావాలంటే ద్రాక్షవల్లి అయిన యేసయ్య యొద్దకు నువ్వు రావాలి. అంతేగాని అటుంచి అటే వెళ్ళిపోయి అబ్రహాం గారు ఇది బాగుందనుకొని వాటిని తినడానికి వెళితే చేదు అనుభవం ఎదురవుతుంది. ఏంట్రా ఇది అనుకున్నాడు. అంత చేదు ద్రాక్షలు తీసుకున్నాడు. జాగ్రత్తగా వినండి. ఈ పిచ్చి ద్రాక్షలు తీసుకున్నాడు. ఏం చేశాడంట వ్యక్తి? రసం చేసాడంట. ఏ రసం అది? ద్రాక్ష రసం. రసం చేసుకొని తాగటానికి వెళ్ళాడంట. జాగ్రత్తగా వినండి. తాగుదామని సిద్ధపడుతుంటే, తాగడానికి వెళుతుంటే అది ఎలా ఉందంట? ఆ మాట చదవండి. 33వ వచనం. వారి ద్రాక్షరసము క్రూర సర్పముల విషయము, నాగుపాముల. అబ్బా, ఎలా ఉందంటే విషయం ఇది? అబ్బో, పాముల కంటే రారాజు. ఏ పాము? నాగరాజు గారు. రారాజైనా ఈ నాగరాజుగిన గరిస్తారనుకోండి, ఏ రాజు దగ్గరికి వెళ్ళినా బ్రతకడం కష్టమండి. అంత క్రూర సర్పము పోలినటువంటి వారు క్రైస్తవులుగా నామకార్థమైన భక్తి జీవితాన్ని కొనసాగించే వారు ఉన్నారండి. నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? లోకాన్నే? డబ్బునా? గుర్రపు రౌతులనా? జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. సరిచేయబడితే దేవుడు అద్భుతంగా నడిపిస్తాడు, వర్ధిల్లింప చేస్తాడు. లేదండి, నేను కూడా సొదొమ గొమొర్రా ప్రాంతం అది బాగుంది. ఏది బాగుంది? లోకం బాగుంది. ఆదివారం మందిరానికి వస్తే ఏమొస్తుందండి చెప్పండి? ఏం రాదు. కూలికి వెళితే కూలి వస్తుంది. సినిమాకి వెళితే సంతోషం వస్తుంది. క్రికెట్ ఆడడానికి వెళితే సంతోషం వస్తుంది. ఇంటి దగ్గర కూర్చుంటే ప్రశాంతంగా అలసట తీర్చుకోవచ్చు. ఎందుకంటే 6 రోజులు పనిచేశారు కదా అక్కగారు, అన్నగారు. 6 రోజులు పనిచేశారు. దేవుని వాక్యం చెప్తుంది విశ్రాంతి. ఆ విశ్రాంతి తీసుకోమంటే తిని పడుకోవడం కాదు, విశ్రాంతి దినమును ఆచరించమని ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. దేవుని మందిరానికి వస్తే నీ జీవితంలో ఏం కలుగుతుందో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. లోతు లోకాన్ని ఆశ్రయించాడు. ఆశ్రయించిన లోకంలో ఏముందయ్యా? ద్రాక్ష పళ్ళు గెలలు కనబడుతున్నాయి. అవి పిచ్చి ద్రాక్షలని లోతుకు తెలియదు. అవి చేదైన గెలలని లోతుకు తెలియదు. అవి త్రాగితే నాగుపాము సర్పములు పోలినదై ఉన్నదని గుర్తించలేదు. లోకాన్ని ఆశ్రయించు. వాడెప్పుడు మృంగుదురాని వేచి ఉన్నాడు. అందుకే దేవుని సంఘమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. వారి ఆశ్రయము దుర్గము వంటిది, మన ఆశ్రయ దుర్గము కాదండి. వారి ఆశ్రయ దుర్గం ఏంటంటే చేదనుభవాలు. వారి ఆశ్రయ దుర్గం ఏంటంటే నాగుపాము సర్పము విషము, క్రూర సర్పముల విషయం. వారి యొక్క ఆశ్రయదుర్గం ఎలా ఉందంటే చేదుది, పిచ్చిది. ఇప్పుడు పిచ్చి పట్టిన వాడి దగ్గరికి వెళితే ఏం చేస్తాడని చెప్పండి? ఇప్పుడు పిచ్చి పట్టిన దగ్గరికి వెళ్ళి నేను వాడి దగ్గర నిలబడతానంటే వాడు ఏం చేస్తానండి? రాయి తీసుకొని కొట్టడా? పిచ్చోడాడు. పిచ్చోని దగ్గరికి నువ్వు వెళ్ళావు. నువ్వు వెళ్ళి పిచ్చోని దగ్గర నిలబడి నాకేం కాదు అనుకుంటే ఎలా? అది నీ భ్రమ. పిచ్చోడు చూసినంత చెప్పి చూస్తాడు, వీడేందో నా దగ్గర నుంచి వెళ్ళడం లేదని చెప్పి రాయి తీసుకొని కొడతాడు, లేదా కర్ర తీసుకొని కొడతాడు. నువ్వు తిరిగి పిచ్చోడిని తిడితే ఎలా? నువ్వు వెళ్ళావు అక్కడికి, వాడు పిలవలేదు కదా, నువ్వు వెళ్ళావు పిచ్చి ద్రాక్షవల్లి దగ్గరికి, చేదు ద్రాక్షవల్లి దగ్గరికి. అందుకే దేవుడు చెప్తున్నమాట, నాగపాముల కూరురా విషమున్నదక్కడ. అక్కడికి వెళ్ళావేంటి లోతు? అవునయ్యా, చూసుకున్నాను కానీ అది దేవుని తోట వల్ల కనపడింది. నాకు కంటికి అలాగనే కనపడుతుంది. ఎలా కనపడింది? సర్పానికి, అవ్వకి ఎలా కనపడింది? అవ్వకి కన్నులకు రమ్యమైనదిగా కనపడిందంట. కనపడి దాన్ని కొంత తీసుకుని
కొంత ఆదాము గారికి ఇచ్చారు. ఆదాము గారికైనా బుద్ధి ఉండాలిగా. ఏంటమ్మా ఎక్కడ చూడలేదు ఈ పనులు, ఎక్కడ తీసుకొచ్చావంటే, ఇదిగో నా కంటికి అందముగా రమ్యముగా కనబడింది, ఇది తింటే దేవతల వల్ల అవుతామనింది. తినేశారు, లోకాన్ని ఆశ్రయించారు, ఏదేని తోటలో నుంచి వెలివేయబడి ఉన్నారు. అందుకే దేవుని ప్రజలారా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? నీ ఆశ్రయదుర్గం ఏది? సొదొమ గొమరనా? సొదొమ గొమర ఏ పరిస్థితిలో ఉందో నీకు నాకు దేవుడు చాలా స్పష్టంగా అక్కడ తెలియజేస్తున్నాడు. లోతు కుటుంబం ఏమైపోయిందో చెప్పనా? చిన్నాభిన్నమైపోయింది, పతనమైపోయింది, పాడైపోయింది. సొదొమ గొమర ప్రాంతాన్ని గుడారం వేసుకొని అక్కడ నివాసము చేసిన లోతు కుటుంబం పతనమైపోయింది. ఏంటో చెప్పనా? తల్లిదండ్రులకు పిల్లలు దూరం అయిపోయారు, భర్తకి భార్య దూరం అయిపోయింది, చివరికి కుటుంబమే నాశనం అయిపోయింది. అందుకే దేవుని ప్రజలారా, వారి ఆశ్రయదుర్గము వంటిది మన ఆశ్రయదుర్గము కాదు. వారి ఆశ్రయదుర్గము వేరు, మన ఆశ్రయదుర్గము వేరు. వారి ఆశ్రయదుర్గములో చేదు అనుభవాలు ఉన్నాయి. లోతు భార్య ఏమైపోయిందండి? ఇది దేవుని తోట, దేవుని తోట వల్లే, నీళ్లు వారే ప్రదేశం వల్లే, దేశం వల్లే ఉందనుకొని ఎలా పాడైపోతుంది, దేవుడు ఎలా పాడు చేస్తాడు దీనని వెనక్కి తిరిగి చూసింది. అంత కూడా కాలిపోతుంది. వెనక్కి తిరిగి చూసిన లోతు భార్య ఏమైపోయిందండి? పుస్తకం అయిపోయింది. భార్యని కోల్పోయాడు, పిల్లలు పతనమైపోయారు, జీవితమే నాశనం అయిపోయింది. కానీ లోకమంతా కూడా ఎలా కనపడుతుంది? అందంగా కనపడుతుంది. సమాధానంగా ఉంటారనుకుంటున్నారు లోకంలో ఉన్నవాళ్ళు. వారి జీవితంలో అన్నీ సమస్యలే, ఇబ్బందులే, అసమాధానమే, నెమ్మది లేని జీవితాలే. అందుకని దేవుని ప్రజలారా, లోకముని ఎదుట అందంగా కనపడుతూ ఉండొచ్చు, కానీ ఆ లోకము నాగుపాము సర్పములను పోలి విషమున్నదన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. చూడండి, ఆది కాండములో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట. ఆ మాట చూడండి, దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. 26వ వచనం, 19వ అధ్యాయం 26వ వచనం, 23 నుంచి చదవండి. లోతు సోయారికి వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణములను నివసించిన వారందరినీ, నేల మొలకలను నాశనము చేసెను. లోతు ఎక్కడనంట? గొమొర దగ్గర గుడారం వేసుకుని ఉన్నాడంట. గుడారం వేసుకుని ఉన్న ప్రాంతములో, అందంగా కనపడిన ప్రాంతము పిచ్చి ద్రాక్ష పళ్ళ చెట్లతో నిండింది, చేదు ద్రాక్ష గెలలతో నిండి ఉన్నది, నాగుపాము సర్పములతో నిండి ఉన్నటువంటి గెలలున్నాయి. దాన్ని ఏం చేశాడంటే దేవుడు? ఆకాశము నుంచి అగ్ని పంపించి సొదొమ గొమొర ప్రాంతములో ఒక్క పచ్చని మొక్క కూడా కనపడకుండా దాన్ని కాల్చివేశాడంట, నాశనం చేశాడంట. అప్పుడు దేవుని దూతలు వచ్చి లోతు భార్యను, లోతు పిల్లలను తీసుకుని వెళుతుంటే లోతమ్మ గారు అనుకున్నారంట, వెనక ఏం జరుగుతుందో, నాకున్న ఆస్తులు, నాకున్న గొర్రెలు, నాకున్న ఎడ్లు, నాకున్న సిరి సంపద ఏమైపోతుందో, లోతు నువ్వు వెళ్ళు, నేను చూస్తానని చెప్పి చూసింది. అక్కడేమైపోయింది? అదండి, ఎవరిని ఆశ్రయిస్తున్నావు? వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గం వంటిది కాదు. వారి ఆశ్రయదుర్గము చేదైన అనుభవం, వారి ఆశ్రయదుర్గం పతనం చేసేది, వారి ఆశ్రయదుర్గం దేవునికి దూరం చేసేది తప్ప దగ్గర చేసేది కాదు. మరి మన ఆశ్రయదుర్గం ఎలాంటిది? వారి ఆశ్రయదుర్గం అయితే చేదైన అనుభవాన్ని కలగజేస్తుంది, పిచ్చి ద్రాక్షలు కలిగి ఉంటున్నాయి. వారి ఆశ్రయదుర్గం వారిని అగ్ని చేత కాల్చివేస్తుంది. మన ఆశ్రయదుర్గం ఎలాంటిదో దేవుడు నీతో నాతో చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యము
తెలియజేస్తున్నటువంటి మాటను జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, కీర్తనలు మన ఆశ్రయదుర్గం ఎవరో అక్కడ రాయబడిన మాట చూడండి. ఒకసారి చూడండి వారి ఆశ్రయదుర్గం ఎలాంటిదో ఒక వచనం చూద్దాం. యెషయా పుస్తకం 31వ అధ్యాయం. వారి ఆశ్రయదుర్గం ఎలాంటిదో అక్కడ రాయబడిన మాట, వారు ఎందును ఆశ్రయించారో అక్కడ రాయబడిన మాట. 31వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయము నిమిత్తం ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించుట వారికి శ్రమ. లోతు ఎవరిని ఆశ్రయించాడు అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట అక్కడ సస్యశ్యామలంగా ఉంది, సమాధానంగా ఉండొచ్చని లోతు గొమొర ప్రాంతాన్ని ఆశ్రయించాడు. ఇశ్రాయేలుల ప్రజలు ఎవరిని ఆశ్రయించారండి? ఐగుప్తును ఆశ్రయించారంట. ఐగుప్తులో ఏముంది? వారి గుర్రములను, వారి రౌతులు అవి బలాఢ్యులు అని వారి మీద వారు ఆధారపడి ఉన్నారంట. వారిని ఆశ్రయించిరి అని రాయబడింది అక్కడ. వారిని ఆశ్రయించు వారికి శ్రమ. నిర్గమకాండంలోనికి రండి. నిర్గమకాండంలో దేవుడు చాలా స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తున్న మాట జాగ్రత్తగా మనం చదువుకుందాం. త్వరగా ముందుకెళ్ళాలి, సమయము చాలా తక్కువగా ఉంది. 14వ అధ్యాయం 10-11 చదవండి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కనులెత్తి ఐగుప్తులు తమ వెనుక వచ్చుడు చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతట వారు మోషేతో, ఐగుప్తులు సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చెయ్యనేలా? మోషే, మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులమగుదామని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులమగుట మేలని చెప్పుకుంటున్నారంట. మోషే, ఐగుప్తులో సమాధులు లేవనుకుంటున్నావా? ఈ అరణ్యములో కత్తివాత చేత చనిపోవటానికి తీసుకొచ్చావా? మేము తిరిగి ఐగుప్తులకు దాసులమగుట మేము మాకు మేలు, మేము ఐగుప్తునకు వెళ్ళిపోతామని తిరిగి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలు ప్రజలు ఎవరిని ఆశ్రయించారు? ఐగుప్తు గుర్రములను, ఐగుప్తు రథములను, ఐగుప్తు సైన్యాన్ని, ఐగుప్తు బలాన్ని, ఐగుప్తులో ఉన్న వారి తిండి తిప్పలని, ఐగుప్తులో ఉన్న ప్రతి సంపదను ఇశ్రాయేలు ఆశ్రయించిరి. అందుకే మోషేతో మాట్లాడుతున్నాడు, మోషే మేము తిరిగి మళ్ళా ఐగుప్తులోనికి వెళ్ళిపోతాం, ఎందుకంటే వాళ్ళకు దాసులం ఒకటయే మాకు మంచిది, ఇక్కడ ఉంటే మా జీవితంలో పాడైపోతాం అనుకున్నారేంటో. వెళ్ళండి, ఐగుప్తులే ఉన్నాయి, చేదు అనుభవం ఉంది. ఐగుప్తు అనగా లోకం, పిచ్చి ద్రాక్షలు ఉన్నాయి, నాగుపాము సర్పములను పోలిన విషం ఉంది. అవి తినడానికి వెళితే, అనుభవించడానికి వెళితే చేదైన అనుభవం ఎదురవుతుంది, వెళ్ళు అని అనుకున్న సమయమున మోషే అంటున్నాడు. ఇదిగో ఇప్పుడు కీర్తన పుస్తకంలోనికి రండి. దేవుడు చాలా స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తున్న మాట. కీర్తనల పుస్తకంలోనికి రండి. 28వ కీర్తన 7వ వచనం. ఏమన్నానమ్మా? యెహోవా మన ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ముంచును గనక నాకు సహాయము కలిగెను. చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నమాట. వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గము వంటిది కాదు. నా ఆశ్రయదుర్గము యెహోవాయే. ఆయన నా కొండ, నా కోట, నాకు సహాయకుడై ఉన్నాడు. ఆయన మీద నేను ఆధారపడితే, నేను ఆయనను ఆశ్రయదుర్గముగా పెట్టుకుంటే ఆయన నాకు సహాయం చేసేవాడే తప్ప
నాశనం చేసేవాడు కాదు అని భక్తుడైన దావీదు గారు తెలుసుకున్నారు. అప్పుడు మోషే అంటున్నాడు, మన ఆశ్రయదుర్గము యెహోవాయే, మన ఆశ్రయదుర్గం ఆయన్నే కాబట్టి మనకు సహాయం చేస్తాడు. ఇశ్రాయేలులారా భయపడొద్దు అని చెప్తూ నిర్గమకాండం 14వ అధ్యాయంలోనికి రండి. ఏం చెప్తున్నాడు అక్కడ? 13వ వచనం చదవండి అమ్మా. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరిక నిలిచి ఉండి చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తులను ఇక మరి ఎన్నడను మిమ్మల్ని భయపెడుతున్నారే, మీకు చేదు అనుభవాన్ని కలగజేస్తున్నాయే. గొమొర్రా ప్రాంతములో, గొమొర్రా పొలములో నాటిన ద్రాక్షలు చేదు అనుభవాన్ని ఇస్తున్నాయే, పిచ్చి ద్రాక్షలు చూస్తున్నారే, ఇక మీదట మీరు మరి ఎన్నడూ కూడా వాటిని చూడరు అన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. ఇక మీక నుంచి నిన్ను భయపెడుతున్న ఐగుప్తులు ఉన్నారే, ఇక వారిని కనపడరు. ఎందుకంటే వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గం వంటిది కాదు. మన ఆశ్రయదుర్గము సహాయము చేసేవాడు. మీరు ఊరికే నిలిచి ఉండి చూడండి, ఆయన సన్నిధికి వచ్చిన వాక్యాన్ని వినండి, ఆయన సన్నిధిలో నివాసము చేయండి. ఆయన సహాయము చేసే దేవుడై ఉన్నాడు. ఇక నుంచి నీ జీవితంలో చేదు అనుభవం ఉండదు. ఇక నుంచి దేనికి భయపడవలసిన అవసరము లేదు. ఇక నుంచి మీరు ఐగుప్తులకు భయపడ్డారు కదా, ఐగుప్తులకు భయపడవలసిన అవసరం లేదు. వాడిక మీద ఉండడు అని దేవుడు చాలా స్పష్టంగా మోషేతో మాట్లాడుతున్నాడు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేస్తున్నాడు, మీరు ఊరికే నిలిచి ఉండి చూడండి. మన ఆశ్రయదుర్గం ఎలాంటిదో తెలుసా? నలిగిపోతూ, కృంగిపోతూ, ఇబ్బందుల పాలవుతూ, సమస్యల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు నిన్ను ఆదరించేవాడు, నిన్ను బలపరిచేవాడు. నువ్వు ఆయనను ఆశ్రయదుర్గముగా చేసుకొని ఆయన రెక్కల నీడలోనికి నీ వస్తే నిన్ను బలపరిచేవాడు తప్ప నిన్ను చేదు అనుభవంలోనికి తీసుకుని వెళ్ళేవాడు కాదు ఆయన. మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని ఆశ్రయించారు. ఆశ్రయించినప్పుడు మోషే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా, ఐగుప్తేమో ఫరోనేమో తన సైన్యాన్ని వెంట పెట్టుకొని వస్తున్నాడు, మేమేం చేయాలంటే దేవుడు చెప్తున్న మాట, ఆ మాట చదవండి. దేవుడు చాలా స్పష్టంగా రాస్తున్న మాట. 16వ వచనం, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రము మధ్యను ఆరిన నేల మీదను నడిచిపోవుదురు. హల్లెలూయా, హల్లెలూయా. వారి ఆశ్రయ దుర్గము మన ఆశ్రయ దుర్గము వంటిది కాదు. ఇది చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. అక్కడ పచ్చగా ఉందండి, అక్కడ అన్నీ సస్యశ్యామలంగా ఉన్నాయండి, ఉంటాయి. ఎంతకాలం అవి చూస్తూ ఉన్నంతకాలమే. అవి ఫలించి అభివృద్ధి పొంది వర్ధిల్లిన తర్వాత అవి బాగున్నాయని తినడానికి, చేయి చాపి తినడానికి తీసుకుంటే అవి పిచ్చి ద్రాక్షలు, అవి చేదైన ద్రాక్ష గలలు, అవి నాగుపాముల సర్పమును పోలిన ద్రాక్ష రసం. అందుకే దేవుని ప్రజలారా, వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గం వంటిది కాదు. మన ఆశ్రయదుర్గం ఎలాంటిదో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మోషే, ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది కదా, నీ కర్ర చాచి సముద్రాన్ని 2 పాయలుగా చేయి. అప్పుడు నా ప్రజలైన ఇశ్రాయేలులు ఆరిన నేల మీదుగా వెళ్ళిపోతారు. ఆరిన నేల మీదుగా వెళ్ళిపోతే ప్రభువా, మళ్ళీ ఎరక రథాలు రౌతులు వస్తున్నారు, వాళ్ళు కూడా మమ్మల్ని తరుముతారు, మా పరిస్థితి ఎలా? వాళ్ళని ఆశ్రయించుట మేలు కదా అంటే దేవుడు అంటున్నాడు, రేయ్ మీరు వెళ్ళండి, ప్రయాణమై వెళ్ళండి. వెళ్ళిపోయారు. మధ్యలోనికి వెళ్ళిన తర్వాత దేవుడు చెప్పాడు, మోషే మరలా కర్రను చాపి సముద్రాన్ని మూసివేయమన్నాడు. వెంటనే చూడండి, ఆ మాట దేవుడు చాలా స్పష్టంగా రాస్తున్నాడండి. 25వ వచనం చదవండి, 23 నుంచి చదవండి. ఐగుప్తులను, ఫరో గుర్రములను, రథములను, రౌతులను వారిని తరిమి సముద్రము మధ్యనను చేరిరి. అయితే
వేకువ జామున యెహోవా అగ్ని మేఘమైనను మేఘమైన స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూసి ఐగుప్తుల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తులు ఇశ్రాయేలు ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. అక్కడ ద్వితీయోపదేశ కాండములో శత్రువులు చెప్పుకుంటున్నారు ఏమని ఇదిగో మన ఆశ్రయదుర్గము వారి ఆశ్రయదుర్గము వంటిది కాదు, వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గం వంటిది కాదు. వారి దేవుని ఆశ్రయించున్నారు, వారి ఆశ్రయదుర్గము వారిని కాపాడుతూ వారి పక్షమున మనతో యుద్ధం చేస్తున్నాడు ఆయన, మనం పారిపోదాం రండి అనుకుంటున్నప్పుడు చూడన్నమాట 26వ వచనం, అంతలో యెహోవా మోషేతో ఐగుప్తుల మీదికిని వారి రథముల మీదికిని వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చినట్లుగా సముద్రం మీద నీ చెయ్యి చాపమనెను. మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనక ఐగుప్తులు అది చూసి వెనుకకు పారిపోయినప్పుడు యెహోవా సముద్రము మధ్యను ఐగుప్తులను నాశనం చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. హల్లెలూయా, హల్లెలూయా. వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గం వంటిది కాదు. మన దేవుడు ఎలాంటి వాడు అంటే చేదైన అనుభవాన్ని నీలో లేకుండా చేస్తున్నాడు, నీలో శత్రువు అనేవాడిని లేకుండా చేస్తున్నాడు, నీలో పిచ్చి ద్రాక్ష చెట్లు లేకుండా దేవుడు చెయ్యునుగాక. ఆమేన్. అందుకే మన ఆశ్రయదుర్గమైన యెహోవా మనకు సహాయం చేస్తున్నాడు, సహాయం చేసేవాడు, మనం బలపరిచేవాడు. మన జీవితంలో ఏముండాలో చెప్పనా? ఆ మాట చూసి ముగించుకుందాం. 1 సమూయేలు పుస్తకంలోనికి రండి. దేవుడు నీతో నాతో చాలా స్పష్టంగా ఖండితంగా మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి. ముగించబోతున్నా. ఇశ్రాయేలులు ఫిలిస్తీన్లతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఫిలిస్తీన్లు అఫెకులో దిగిరి. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలుల మీద తమను యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలులు ఫిలిస్తీన్ల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 400 మంది హతులైరి. కాబట్టి జనులు పాళెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలుల పెద్దలు యెహోవా నేడు మనను ఫిలిస్తీన్ల ముందర ఎందుకు ఓడించెనో. చూడండి, ఇక్కడ రాయబడిన మాట, ఫిలిస్తీన్లు ఇశ్రాయేలులతో యుద్ధం చేస్తున్నారు. యుద్ధం చేస్తున్న సమయమున ఫిలిస్తీన్లేమో బలగం ఉంది, సైన్యం ఉంది, వారి జీవితాల్లో వారు ఎంతో బలాఢ్యులై ఉన్నారు. వారు ఏం చేస్తున్నారు? యుద్ధానికి వచ్చారు, ఇశ్రాయేలులతో యుద్ధం చేశారు. ఇశ్రాయేలులందరినీ కూడా ఇంచుమించు ఎన్ని వేల మంది చనిపోయారంట? 4,000 మందిని చంపి వారిని ఓడించి ఫిలిస్తీన్లు తిరిగి వెళ్ళిపోతున్నారు. ఇశ్రాయేలులు కూడా తిరిగి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ అంటున్న మాట ఏంటో చెప్పనా? ఆ మాట చదవని కింద ఆ మాట చదవమ్మా. సిలోహునకు కొందరిని పంపి సిలోహులోను కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడయుండు సైన్యములకు అధిపతి యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలి యొక్క 2 కుమారులైన ఓఫ్నీను ఫినెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసమునొద్ద ఉండిరి. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలులందరూ భూమి ప్రతిధ్వనినిచ్చునంత గొప్ప కేకలు వేసిరి. ఫిలిస్తీన్లు ఆ కేకలు విని ఎబ్రీల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగిరి. యెహోవా నిబంధన మందసము
దండులోనికి వచ్చనని తెలుసుకొని జడిసి దేవుడు దండులోనికి వచ్చనని అనుకొని అయ్యో మనకు శ్రమ. ఎవరు అనుకుంటున్నారు ఇక్కడ? ఫిలిస్తీన్లు అనుకుంటున్నారు. అరే ఇప్పుడే కదా వాళ్ళని ఓడించాం, ఇప్పుడే కదా ఇంచుమించు 4,000 మంది చనిపోయారు ఇశ్రాయేలు ప్రజలలో. మరి ఏంటి వారు ధ్వని, ఏంటి ఆ కేకలు? చూసినప్పో ఏంటో కేకలని చూస్తే వాడు చెప్తున్నాడు మాట, వారి మధ్యలో మందసము ఉంచబడింది. హల్లెలూయా, హల్లెలూయా. వారి మధ్యలోనికి దేవుడిని యెహోవా దిగి వచ్చి ఉన్నాడు. నీవు యెహోవాను ఆశ్రయించినట్లయితే, నీ జీవితంలో మందసము ఉండినట్లయితే నీ ఆశ్రయ దుర్గము బలమైన దుర్గముగా మార్చబడునుగాక. ఆమేన్. నీ ఆశ్రయ దుర్గము యెహోవా అయితే ఫిలిస్తీయులు ఇంచుమించు 4,000 మందిని చంపి యుద్ధములో జయము పొంది తిరిగి వెళ్తున్న ఫిలిస్తీయులు ఎప్పుడైతే యెహోవా ఇశ్రాయేళ్ల మధ్యలోనికి దిగొచ్చాడో అప్పుడు వాళ్ళ జీవితంలో ఏం పుట్టింది? భయము పుట్టి జడిసిరి అని రాయబడింది. అరే మన పరిస్థితి ఏంట్రా? వాళ్ళేమో యెహోవాను ఆశ్రయించి ఉన్నారు, వాళ్ళ దేవుడిని యెహోవా వారి మధ్యకు దిగివచ్చి ఉన్నాడు. మన పరిస్థితి ఏంటి? లోకాన్ని ఆశ్రయిస్తే లోతులాగా, లోకాన్ని ఆశ్రయిస్తే ఇశ్రాయేలులాగా. దినగమకాండం 14వ అధ్యాయం 10, 11, 12 వచన భాగాల్లో ఇశ్రాయేలులకు భయం పుట్టింది. జాగ్రత్తగా వినండి. భయం పుట్టి జడిసి వారి జీవితాల్లో తిరిగి ఐగుప్తునికి వెళదాం అనుకున్నారు. ఈ మొదటి సమూయేలు పుస్తకం 4వ అధ్యాయంలో వారి మధ్యలో యెహోవా మందసం ఉంది. వారు యెహోవాను ఆశ్రయించి ఉన్నారు. యెహోవాను ఆశ్రయించినందువల్ల వీరిని బట్టి ఫిలిస్తీన్లకు భయము పుట్టి జడిసి ఉన్నారు. హల్లెలూయా. వారి ఆశ్రయ దుర్గము మన ఆశ్రయ దుర్గము వంటిది కాదు. నీ ఆశ్రయ దుర్గము నీకు ధైర్యం ఇచ్చేవాడు, నీ ఆశ్రయ దుర్గము నిన్ను బలపరిచేవాడు, నీ ఆశ్రయ దుర్గము నిన్ను నడిపించేవాడు, నీ ఆశ్రయ దుర్గము నిన్ను ఆశీర్వదించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని ప్రజలారా, ఇశ్రాయేలుల ప్రజలను చూసి ఫిలిస్తీన్లు జడిశారు, భయపడ్డారు. భయపడి ఏమంటున్నారు చెప్పనా? ఆ మాట చదవండి, ముగించుకుందాం. అయ్యయ్యో మహాశూరులకు ఈ దేవుని చేతుల్లో నుండి మనలను ఎవరు విడిపింపగలరు? ఏమన్నారండి ఇక్కడ? ఈ దేవుని చేతిలో నుంచి ఎవరు మనలను? నిర్గమకాండం 14వ అధ్యాయంలో మందసము లేదు వారి మధ్యలో ఉన్నవారు దేవుణ్ణి ఆశ్రయించలేదు, ఫిలిస్తీన్లను ఆశ్రయించారు, ఐగుప్తును ఆశ్రయించారు. అందుకే వారు వారిని భయపెట్టారు. మేము ఐగుప్తునికి వెళ్ళిపోతే బాగుంటుంది అనుకున్నారు. ఇక్కడ మందసం ఉంది. దేవుడు వారి మధ్యకు దిగి వచ్చి వారి మధ్యన యుద్ధం చేయడానికి వచ్చాడు. వారు యెహోవాను ఆశ్రయించి ఉన్నారు. అందుకే వారు ఏమన్నారు అక్కడ? రే కొందరిని పంపించి మందసాన్ని తీసుకొని రమ్మని చెప్పన్నారు. అందుకే మందసం వారి మధ్యకు రాగానే దేవుడైన యెహోవా, మహాశూరుడైన యెహోవా వారి మధ్యకు దిగి వచ్చి ఉన్నప్పుడు గొప్ప ధ్వని కేకలేశారు. ఫిలిస్తీన్లు వారి కేకలను చూసి వారి దేవుడైన యెహోవా ఆశ్రయమై ఉన్నాడని తెలుసుకొని ఏం మాట్లాడుతున్నట్టే ఆ మాట చదవండి. అయ్యయ్యో మహాశూరుడు ఈ దేవుని చేతుల నుండి మనల్ని ఎవడు విడిపింపగలడు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తులను హతము చేసిన దేవుడు ఈయననే కదా ఇశ్రాయేలులు ఆశ్రయించి ఉన్నారు. నేను ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను ఆశ్రయించగలిగితే లోకంలో వారు చెప్పుకుంటున్నామా అంట, ఈయనే కదా వారిని కాపాడింది, ఈయననే కదా ఐగుప్తులో, ఎడారిలో, అరణ్యములో అనేక తెగుళ్ళ చేత అనేక మందిని ఫిలిస్తీన్లను, అనేక మంది ఐగుప్తులను చంపిన దేవుడు ఈయనే కదా. ఈయననే ఇశ్రాయేలులు ఆశ్రయించి ఉన్నారు. వారి ఆశ్రయ దుర్గము మన ఆశ్రయ దుర్గం వంటిది కాదు. నీ ఆశ్రయ దుర్గం ఎవరు? నీ ఆశ్రయ దుర్గం ఏది? నువ్వు ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నావు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా. దేవుని సన్నిధిలో నువ్వు యెహోవాను ఆశ్రయించినట్లయితే అవతల ఎంత పెద్ద సమస్య అయినా ఆ సమస్యను సాల్వ్ చేయగలిగిన యెహోవాను మాత్రమే మనము ఆశ్రయించుదుముగాక.
మనకేం కనపడుతుందంటే అవతల ఉన్న సమస్య చాలా పెద్దదిగా కనపడుతుంది. ఎప్పుడు? యెహోవాను ఆశ్రయించినంత వరకు. ఐగుప్తును ఆశ్రయించినప్పుడు అవతల ఉన్నవాడు ఎంత చిన్నవాడైనా పెద్దదిగా కనపడుతుంది. గొల్యాతేమో పెద్దవాడు, దావీదేమో చిన్నవాడు. కానీ సౌలు భయపడుతున్నాడు. ఎవరికి? గొల్యాతుకు. దావీదు భయపడడం లేదు. ఎందుకంటే దావీదు సైన్యములకు అధిపత్యపు యెహోవాను ఆశ్రయించున్నాడు. సౌలు గారు, వాడు ఎంతండి, నాకు నువ్వు ఇచ్చే డాల్ నాకు అవసరం లేదు, నీవిచ్చే బల్లెము నాకు అవసరం లేదు, నీవిచ్చే ఏ ఆయుధం నాకు అవసరం లేదు, అన్ని పక్కన పెట్టండి. మరి ఎలా వెళుతావురా? వాడేమో అన్ని ధరించుకున్నాడు. నా దేవుడు ఉన్నాడండి. నా దేవుడిని యెహోవాను నేను ఆశ్రయించును. నా ఆశ్రయదుర్గము నాకు సహాయం చేసేవాడు. నా ఆశ్రయదుర్గం శ్రమలలో ఉంటే విడిచిపెట్టేవాడు కాదు, నన్ను ఆదుకునేవాడు ఆయన. అలాగనా? వెళ్ళన్నాడు. వెళితే ఏం తీసుకొని పోతున్నాడు? 5 నున్నటి రాళ్ళు తీసుకున్నాడు. ఏట్లో చిన్న కర్ర తీసుకొని వెళుతుంటే గొల్యాతు చూశాడు. ముగించబోతున్నా. గొల్యాతు చూసి ఏమన్నాడు? అటు ఇటు చూసి ఎవరు వస్తున్నారు అబ్బా అని చూస్తే బుడ్డోడు వస్తున్నప్పుడు అతడు ఎర్రని వాడు, చక్కని నేత్రములు కలిగిన వాడు ఒక కర్ర తీసుకొని సంచులో 5 నున్నటి రాళ్ళు వేసుకొని వస్తున్నాడు. బాబు, ఏం నువ్వు వస్తున్నావు నన్ను చంపడానికి? నేనేమైనా? మరి కుక్కని ఎలా చంపుతారు చెప్పండి? ఇప్పుడు కుక్క మన మీదకో పిల్లల మీదకి వచ్చింది అనుకోండి, కుక్కని ఎలా చంపుతాం? కర్రతోనో రాయితోనో కొడతాం, అవునా కాదా? నువ్వు అన్నట్టే, నువ్వు కుక్కవే కాబట్టి నా దేవుడిని యెహోవా ఏది నాకు ఇవ్వలేదు. కర్ర ఇచ్చాడు, రాళ్ళు ఇచ్చాడు. నీ మీదకి వస్తున్నానంటే వాడు వారి దేవతల పేట ఎన్నో విచిత్రంగా అతని శాపనార్థాలు పెట్టాడు. యుద్ధమో యెహోవాదే. నేను యెహోవాను ఆశ్రయించి ఉన్నాను. సౌలు గారు, నా తండ్రి మందలో నుంచి గొర్రెపిల్లని ఎత్తుకొని వెళుతుంటే సింహాల నోలను చీల్చా, ఎలుగుబంట్లను చీల్చా, నా దేవుడు వీడిని కూడా నా చేతికి అప్పగించబోతున్నాడు. యెహోవాను ఆశ్రయించిన వాడు దేనికి భయపడడు, దేనికి జడియడు. ఆశ్రయించకుండా లోకాన్ని ఆశ్రయిస్తే చిన్నదానికి పెద్దదానికి భయపడిపోయి నేను ఐగుప్తుకి వెళ్ళిపో, పిచ్చి ద్రాక్షలు ఉన్నాయి అక్కడ, సొదొమలోనే ఉంటే నేను అక్కడ నాకు శశశ్యామలగా ఉంది, వెళ్ళు. పంట చేతికి వచ్చేటప్పుడు తెలుస్తుంది అవి విషపైన గొలలు అని. అందుకే దేవుడి మాట్లాడుతున్న మాట, వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గం వంటిది కాదు. బలాఢ్యుడైనటువంటి గొల్యాతును ఒకే రాయితో చంపగలిగాడు బుడ్డోడైన దావీదు. హల్లెలూయా, హల్లెలూయా. నేను యెహోవాను ఆశ్రయిస్తే అవతల ఎంత పెద్ద సమస్య ఉన్నా చిన్నదిగా కనపడుతుంది. యెహోవాను ఆశ్రయించకుండా లోకాన్ని ఆశ్రయిస్తే, సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని ఆశ్రయిస్తే చిన్నదానికైనా భయపడిపోతాం. ఇక్కడ నొప్పి వచ్చింది అనుకోండి, ఏం కలుగుతుంది మనకి? అబ్బో, ఇక్కడ గుండె ఉంటుంది, ఏమవుతుందో ఏమో, చిన్నదానికి భయం. దేవుని సంఘమా, దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు, భయపడకము. ఇక మీద మీరు చూస్తున్నారే ఐగుప్తులను, ఇక మీదట మరి ఎన్నడూ కూడా మీరు చూడకుందురుగాక. ఇక నుంచి మీ జీవితంలో ఉన్న సమస్యలు, ఇబ్బందులు, బలహీనతలు, అనారోగ్యం, ప్రతి విధమైన దుఃఖ దినములను ఇది మొదలుకొని యెహోవాను ఆశ్రయించినట్లయితే ఇక నుంచి మీ జీవితంలో ప్రతి సమస్య చూడకుందురుగాక. మోకరించండి, తలలు వంచండి, నీళ్ళు మోకాల మీద ఉండాలి. ప్రభు సన్నిధికి వచ్చిన మనం అందరం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నీ ఆశ్రయదుర్గమేది? వారి ఆశ్రయ దుర్గము మన ఆశ్రయదుర్గము వంటిది కాదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. శత్రువులు చెప్పుకుంటున్నారండి, శత్రువులు చెప్పుతున్న మాట, అయ్యో ఇశ్రాయేలును తక్కువ అంచనయ్యొద్దండి, దావీదు గారిని తక్కువ అంచనయ్యొద్దండి, అబ్రహాము గారిని తక్కువ అంచనయ్యొద్దు.
ఎలా జీవిస్తావయ్యా? అంతా ఇది బీడి భూమి కదా, నీ పశువులు ఎలా ఉంటాయి, నీ పన్నివారు ఎలా ఉంటారు, నీవు ఎలా జీవనాన్ని కొనసాగించుకుంటావంటే అబ్రహాము చెప్పిన మాట, యెహోవా ఈరే సమస్తమును సమకూర్చువాడు ఆయనే. దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్న మాట. లోతు, అది దేవుని పట్టణంలాగా ఉందనుకుంటున్నావు, అది దేవుని ప్రజలు నివసించే పట్టణం అనుకుంటున్నావు, అందరూ పరిశుద్ధులే అనుకుంటున్నావు. అక్కడ పాపాత్మలు నివసించే పట్టణం అయ్యాది. అయినా పర్వాలేదు, నేను వెళ్ళిపోతాను. నన్ను నివాసం చేశాడు. ఫలాలేమో అన్ని చక్కగా ఉన్నాయి, భక్తులము అందరము భక్తులమే, అందరూ నీతిమంతులుగానే కనపడుతున్నారు, అందరూ పరిశుద్ధులుగానే కనపడుతున్నారు. కానీ వారి హృదయాలలో పిచ్చి పట్టిన వారిగా ప్రవర్తిస్తున్నారు, మతి తప్పిన వారిగా ప్రవర్తిస్తున్నారు. వారి జీవితాల్లో అవి తిందామని వెళితే వారు ఫలించిన ఫలాలు ఏంటయ్యా అని అడిగితే పిచ్చి ద్రాక్ష పళ్ళు. అవి ఎలా ఉన్నాయంటే చేదు వలలు అని రాయబడి, నాగుపాము సర్పముల విషము లాంటిది వారి ద్రాక్షరసం. అమ్మా, అయా దేవుడు మాట్లాడుతున్న మాట. ఎవరిని ఆశ్రయించున్నావు? లోకమనే సొదొమ గొమరన, గొమారలో పొలములో పెరిగిన ద్రాక్షాది. జాగ్రత్త అని దేవుడు తెలియజేస్తున్నాడు. అమ్మా, అయ్యా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము యెహోవాను ఆశ్రయించి ఉన్నాడు. ఇశ్రాయేలు యెహోవాను ఆశ్రయించి వారి మధ్యలకు మందసం వచ్చింది. నీ ఇంట్లో మందసం ఉండాలి, నీ ఇంట్లో ఆశ్చర్యదుర్గమైన యెహోవా ఉండాలి. అప్పుడు శత్రువు నీ జోలికి రాకుండా వాడు భయపడి జడిసి అటుంచటే పారిపోతాడండి. నువ్వు ఎవరిని ఆశ్రయించి ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మనసులను ఆశ్రయించుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుటయే మనకు మేలు. జ్ఞాపకం చేసుకుందాం. భక్తి జీవితంలో ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో మనమందరం ప్రార్థన చేసుకుందాం. మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. భక్తి జీవితంలో పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, వాక్యం ఫలింపబడే రీతిగా మనందరం కూడా ఏకీభవించుదాం. జీవం గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలనైనా. గడిచిన కాలం అంతా కూడా ప్రభువా, మీరు మీ దయలో మీ కృపలో కాచి కాపాడారు. మీకు వందనాలనైనా. నిజంగా ప్రభువా, మేము